దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు దేవుని నామమునకే కలుగునగాక. గతించిన కొన్ని వారాలుగా మనము అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం మొదటి అధ్యాయంలో చాలా విషయాలు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఎంతో కనికరాన్ని మనపైన చూపించి అనుదినము కూడా ఆయన కృప మనలను విడిచిపెట్టకుండా దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ తన వాక్యము ద్వారా మనలను బలపరుస్తూ ఉన్నారు. ఎన్నో సత్యాలు మనం నేర్చుకుంటున్నాం. మన విశ్వాస జీవితంలో మనము కలిగి ఉండవలసిన ఆత్మీయ గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మన విశ్వాస జీవితంలో మనము అలవర్చుకోవాలని, ఒకదాని మీద ఒకటి విశ్వాసం అనే పునాది మీద కట్టుకుంటూ కూడా దినదినము మనము దేవునికి సమీపంగా, దేవుని యొక్క రాజ్య నివాసులుగా, ఆయన యొక్క సొత్తైన బిడ్డలుగా ఆయనకు మరింత దగ్గరగా రావాలని దేవుని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. ఈ రోజున పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనము నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 12 నుండి 21వ వచనం వరకు ఒక వచనాన్ని నేను చదువుతాను. 2వ వచనం మీరందరూ కలిసి చదవాలని కోరుతున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తి గల దేవుడవు తండ్రి, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవ, మీకు వందనాలు ప్రభా. ఇంతవరకు మేమందరము మీ సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప ధన్యత మాకిచ్చారు తండ్రి. మీరు మాత్రమే ఆరాధనకు యోగ్యుడవు గనుక మేము చేసిన మా స్తుతి ఆరాధన మీ దృష్టికి అంగీకార యోగ్యమైందని మేము నమ్ముతున్నాం ప్రభా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తుండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి పత్రికలను మేము ధ్యానం చేస్తూ మా ఆత్మీయ విశ్వాస జీవితంలో మేము అలవరుచుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు గత కొన్ని వారాలుగా మాకు నేర్పిస్తూ వస్తున్నారు. మేము నేర్చుకున్న సత్యాన్ని తండ్రి నాయన మేము విడిచిపెట్టక స్థిరంగా మీ సత్యమందు నిలిచి ప్రభా, విశ్వాసములో తండ్రి నాయన మేమెంతగా తండ్రి నాయన బలపడి మీకు దగ్గరగా రావడానికి కృపనివ్వండి. ఈ రోజున మరికొన్ని వచనాలు మేము చదువుకున్నాం, కొన్ని మాటలు మేము నేర్చుకోవాలని మేము మీ పాద సన్నిధికి మేము వస్తున్నాం. మీ వాక్యము ఎంత ప్రాముఖ్యమైనదో, మీ వాక్యము క్రైస్తవ విశ్వాసానికి ఎంత తండ్రి నాయన ప్రామాణికమైనదో మీరు మాకు ఈ యొక్క లేఖనాల ద్వారా మీరు మాకు నేర్పించబోతున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభా. మీ వాక్యమును మేము వినేవారుగా మాత్రమే కాకుండా వాక్యాన్ని మేము అర్థం చేసుకుని అన్వయించుకుని మీ వాక్యమందే మేము నడుచుకోవడానికి మీ కృప మాకు అందరికీ దయచేసి మీరు దయ చూపించండి. ఆత్మదేవ, మీరు మాకు బోధకుడిగా ఉండి మాకు నేర్పించి మాకు సహాయం చేసి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పేతురు మొదటి అధ్యాయము 12 నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనము మొదటి నుండి 11 వచనాల వరకు కూడా ఆత్మీయ విశ్వాస జీవితంలో మనం కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన 7 గుణ లక్షణాలు మనం నేర్చుకున్నాం కదండి. విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమలో అగాపే ప్రేమ అయినటువంటి దేవుని ప్రేమను మనం నేర్చుకోవాలి. అగాపే ప్రేమలో 15 గుణ లక్షణాలు ఉన్నాయని అపోస్తలుడైన పౌలు రాసినటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4 నుండి 8 వచనాల ఆధారం చేసుకుని దేవుని యొక్క అగాపే ప్రేమ ఉండేటువంటి 15 గుణ లక్షణాలు, ప్రేమ ఏమి చేస్తుంది ఏమి చెయ్యదు అనేటువంటి 15 గుణ లక్షణాలు మనం నేర్చుకున్నాం. అయితే వీటిని అలవర్చుకున్న తర్వాత 12వ వచనంలో ఆయన ఏమంటున్నాడు అంటే, కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకుని, ఏ సంగతులు తెలుసుకుని
పై వచనాల్లో చెప్పబడినటువంటి వచనాలు, ఒక విశ్వాస లక్షణాలు మీరు తెలుసుకుని, మీరు దేవుని యొక్క దైవ శక్తి మిమ్మల్ని ఏం చేసిందనంటే అనుభవ జ్ఞానములోనికి నడిపించడం ద్వారా, ఈ అనుభవ జ్ఞానము ద్వారా మీరు ఎక్సలెంట్ జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంది అని నేర్పించాడు ఆయన. గత వారం మనం నేర్చుకున్నాం, గత ముందు వారం. ఎక్సలెంట్ జీవితాన్ని జీవించడానికి దేవుని వాక్యము మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందని అంటే, ఆయన దైవశక్తి మనము భక్తికిని అలాగే జీవమునకు కావలసిన వాటన్నిటిని కూడా మనకేం చేస్తూ ఉంది, సమకూర్చి పెడతా ఉంది. పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. మనము దేవుని నిత్యరాధ్యములో ప్రవేశము సమృద్ధిగా మనం పొందుకోవాలి అని అనంటే, మీరు సోమరులుగా కానీ లేకుంటే మరిచిపోయే వారిగా కాకుండా, దూరదృష్టి లేని వారిగా కాకోకుండా, మీరు మెలకువ కలిగి ఆసక్తి కలిగి వీటన్నిటిని కూడా ఒకదాని మీద ఒకటి మీరు గోడ కట్టేటప్పుడు ఇటక మీద ఇటక ఎలాగైతే పేర్చుకుంటూ దాన్ని కట్టుతూ వెళ్తారో, అలాగే మన విశ్వాస జీవితాన్ని మెట్టు మీద మెట్టు మరొకటి మనం కట్టుకుంటూ నిత్యనాద్యములో ప్రవేశము సమృద్ధిగా మనకి దొరికేంత వరకు కూడా మనము ఈ క్రియలను మనం ఏం చెయ్యాలి, తెలుసుకోవాలి, అలవర్చుకోవాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. మనం తెలుసుకోవడం మాత్రమే కాదు, మీరు అంగీకరించిన సత్యమందు ఎలా ఉండాలి, మనం స్థిరంగా ఉండాలి. కేవలం వాక్యాన్ని విని, వాక్యాన్ని మనము చదివి, వాక్యాన్ని మనము ఆలోచించే వారిగా మాత్రమే కాకుండా వాక్య ప్రకారం జీవించే వారమై ఉండాలి. 12వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని 4 భాగాలుగా మనం విభజించవచ్చు. ఎలాగనంటే, మొదటి భాగంలో అంటే 12 నుండి 15 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఆయన ఏం చెప్తున్నాడు అంటే, 12 నుండి 21 వరకు కూడా ఒకటే అంశాన్ని చెప్తున్నాడు ఆయన. ఏంటనంటే, దేవుని వాక్యము ఎంత స్థిరమైంది, దేవుని వాక్యము విశ్వాస జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనది అనే మాట్లాడుతూ 12 నుండి 15 వచనాల వరకు కూడా మనుషులు జన్మిస్తున్నారు, పుడుతూ ఉన్నారు, మనుషులు గతించిపోతున్నారు, కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. రెండవది ఏంటన్నానంటే 16 నుండి 18 వచనాల వరకు కూడా మనుషులు జన్మించడం, భూమి మీద పుట్టడం మాత్రమే కాదు, వారు కలిగినటువంటి అనుభవాలు, వారికి కలిగినటువంటి ఎక్స్పీరియన్సెస్, వారికి కలిగినటువంటి అనుభవాలన్నీ కూడా అవి ఆవిరైపోతాయి, కానీ దేవుని వాక్యం మాత్రం ఎప్పుడు నిలిచే ఉంటుంది. అలాగే 19వ వచనంలో లోకమంతా కూడా ఏదో ఒక రోజున చీకటి చేత అలుకోబోతుంది, కానీ దేవుని వాక్యము ఎప్పుడు కూడా వెలుగుతూనే ప్రకాశిస్తూనే ఉంటుంది అని 19వ వచనాన్ని చెప్తున్నాడు. 20, 21 వచనాల్లో ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, ఈ దేవుని వాక్యము ఏదైతే స్థిరంగా ఉందో, ఏ వాక్యమైతే మనకు శాశ్వతముగా ఉన్నదని మనం మాట్లాడుకుంటున్నామో, ఆ వాక్యం యొక్క ప్రత్యక్షత దేవుని యొద్ద నుండి మనకు అనుగ్రహించబడింది. మనుషుల ద్వారా ప్రేరేపించబడి ఆత్మ సహాయం ద్వారా రాశారు, కానీ నిజానికి ఆ ప్రత్యక్షత ఎక్కడి నుంచి కలిగింది, మనకి పరలోకం నుండి కలిగింది. దేవుని వాక్యము ఎన్నడూ కూడా శాశ్వతమైనదని చెప్తున్నాడు. మొట్టమొదటిది ఏంటనంటే, మనుషులు శాశ్వతంగా ఉండరు, కానీ వాక్యం మాత్రం స్థిరంగా ఉంటుంది. మనుషుల అనుభవాలు ఆవిరైపోతాయి, కానీ వాక్యం మాత్రం స్థిరంగా ఉంటుంది. లోకము చీకటితో కమ్ముకుంటుంది, కానీ వాక్యం మాత్రం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. ఈ వాక్య ప్రత్యక్షత మనుషుల ద్వారా కలిగింది కాదు, ఎవరి ద్వారా కలిగింది, దేవుని ద్వారా కలిగింది అని ఈ విషయాలు ఈ 12 నుండి 21 వచనాల వరకు కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. చెబుతూ ఆయన ఏమంటున్నాడనంటే 12వ వచనంలో, మీరు ఏదైతే విన్నారో, ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే తెలుసుకున్నారో, ఆ వాక్యం యొక్క సత్యమందు మీరు ఎలా ఉండాలి, స్థిరంగా ఉండాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. వాక్యములో మనం స్థిరంగా లేకపోతే, వాక్యం అనేటువంటి పునాది మీద మన విశ్వాస జీవితాన్ని స్థిరంగా మనం కట్టుకోకపోతే ఏమవుతుందని అంటే, అలలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనము పడిపోయి లోకముతో ఏకీభవించి, లోక సంబంధులతో మనం ఏకీభవించి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దేవునికే దూరం అయిపోయేటువంటి పరిస్థితి మన జీవితాల్లో మనం కలిగి ఉండగలుగుతాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు స్థిరంగా నిలిచి ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఇలా వ్రాస్తూ ఉన్నాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము
22, 23 వచనాలు చదువుతున్నాను. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఏది కలుగుతుంది మనకి? ఆయన ఎదుట పరిశుద్ధులుగా, ఆయన ఎదుట నిర్దోషులుగా నిరపరాధులుగా మనము నిలబడడానికి, అంటే నిర్దోషులుగా పవిత్రులుగా నిరపరాధులుగా దేవుని ముందు నిలబడాలని అంటే మనం ఏం కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది? వాక్యములో మనము స్థిరంగా ఉండాలి. కదిలిపోయేవారిగా పరిస్థితులను బట్టి మనము చంచల మనసు కలిగి మనము దేవుని వాక్యం నుండి తొలగిపోయేవారిగా ఉన్నట్లయితే దేవుని ఎదుట నిర్దోషులుగా పరిశుద్ధులుగా మనం నిలబడలేము. అయితే మనలను ఆయన ముందు నిలబట్టగలిగింది ఏంటనంటే స్థిరత్వం కలిగినటువంటి విశ్వాస జీవితం మాత్రమే. ఆయన యందు మనము స్థిరంగా ఉండగలుగుతాం. ఒక్క మాట, అపోస్తలుడైనటువంటి యాకోబు కూడా ఇలా రాస్తూ ఉంటాడు. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుతున్నాను. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారిన యుండి. ఎవడైనను వాక్యము వినివాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే ఏమవుతుంది? మర్చిపోతాడు. అంటే దేవుని వాక్యాన్ని మనము విని ఆ వాక్య ప్రకారం మనం ప్రవర్తించకపోతే వాక్యం ఏం చెప్తుందంటే మనలను మనము ఏం చేస్తున్నాం? మోసం చేసుకుంటున్నాం. వాక్య ప్రకారం జీవించకపోతే మనం మోసం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ మనలో ఉన్నటువంటి లోపాలను వాక్యము ఎత్తి చూపించినప్పటికీ కూడా దాన్ని సరిదిద్దుకోవడానికి, సరిచూచుకోవడానికి, దానిని విడిచిపెట్టడానికి ప్రవర్తించకపోతే అద్దంలో తన ముఖాన్ని చూసుకుని కనబడింది ఏదో మచ్చుందని, కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. బయటకు వెళ్ళిన తర్వాత ఏముందిలే అని చెప్పని మర్చిపోయేటువంటి విధానంలో ఉంటాడు. ఎప్పుడంటే వాక్య ప్రకారం జీవించినటువంటి ప్రతి ఒక్కరు కూడా తమను తామును మోసం చేసుకుంటూ ఆ వాక్య ప్రకారం జీవించకపోతే ఆ సహజ ముఖమును చూసుకుని దానిని మర్చిపోయేటువంటి ప్రవర్తన కలిగిన వాడిగా ఉంటాడు అని పేతురు గారు పదే పదే ఆయన ఎందుకు చెప్తున్నాడనంటే వాక్యములో మీరు స్థిరంగా ఉండండి, నిలిచి ఉండండి అని ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు అలాగ ఆయన మాట్లాడుతున్నాడనంటే పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని మరలా చదువుతున్నాను. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపడి ఉన్నను వీటిని గురించి ఎప్పుడు మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను అని అంటున్నాడు ఆయన. అంటే వీటిని గురించి నేను జ్ఞాపకం చేస్తూ వాటి గురించి మాట్లాడుతూ మనమందరము కూడా అందులో కూడా ఉండాలి అని చెప్పని మాట్లాడుతూ 13వ వచనంలో మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము. ఏం సూచించాడు ఈయన? యేసుక్రీస్తు ఏం చూపించాడు ఈయన? మనము యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు గురించి మనం మాట్లాడుకుంటాం. యేసుప్రభు ఆయన్ని తిరిగి లేచిన తర్వాత ఈ 12 మంది శిష్యుల్లో కూడా పేతురు ఏం చేశాడనంటే, మనం 3.5 సంవత్సరాలు సేవలో ఉన్నాము, ఆయన ఏవో కొన్ని మాటలు చెప్పాడు, కొన్ని అద్భుతాలు చేశాడు, కొన్ని రొట్టెలు మనకి పెట్టాడు, తిన్నాము, అయిపోయింది, ఇంక మన పని అయిపోయింది అని చెప్పాను. మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతామని పేతురు ఆయన ఒక్కడు మాత్రమే కాకుండా తనతో పాటు కొంతమంది శిష్యులను తీసుకుని గలిలయ సముద్రానికి వెళ్ళిపోయాడు. అంటే ఏమనుకున్నాడు అంటే ఆయన వచ్చి శిష్యులుగా ఎన్నుకుని మనము ఈ రాజ్య సువార్తను మనం జీవించినంత కాలం కూడా ప్రకటించాలనేటువంటి బాధ్యతను పేతురు మర్చిపోయి మరలా పాత డ్యూటీకి, అంటే చేపలు పట్టే వృత్తికి వెళ్ళిపోయాడు. అప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో గలిలయ సముద్రం దగ్గర పేతురు చేపలు పట్టుకుంటున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఏమన్నాడనంటే, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు అని అన్నప్పుడు నా గొర్రెలను మేపమన్నాడు. తర్వాత పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పని రెండవసారి అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ప్రభా నీకే తెలుసు అని అన్నప్పుడు నా గొర్రెలను కాయుమన్నాడు. మరలా అడిగాడు యేసు ప్రభు 3వసారి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పన్నాను అంటే
ఆయన వ్యసనపడి ఏమన్నాడనంటే అది నీకే తెలుసు ప్రభువా అని చెప్పి నన్ను అన్నప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం, యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవనుడివై ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి, నీవు ముసలవాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టమైన కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఆయన మరణాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అయితే నీకు ఇష్టం కాని చోటికి నిన్ను తీసుకుని వెళ్ళిపోతారు అని చెప్పి మాట్లాడినప్పుడు ఈ సంగతులన్నీ కూడా యేసు ప్రభు గలిలయ సముద్రం దగ్గర చెప్పినటువంటి విషయాలు ఆయన జ్ఞాపకం చేసుకుని ఏమంటున్నాడనంటే 13వ వచనంలో, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం. ఎందుకు? నీ విషయాలన్నీ కూడా మరలా లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనం ఏం చదువుకుంటామనంటే, నీవు నీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా నేను నీ కొరకు ప్రార్థన చేశాను, సాతాను నిన్ను పట్టుకుని జల్లెల్లో వేసి జల్లించి నీవు ఆ విశ్వాసం నుండి వెనక్కి వెళ్ళిపోయేలా చేయాలని సాతాను అనుకున్నాడు. కానీ నీ కొరకు నేను ప్రార్థన చేశాను, నీవు స్థిరపడిన తరువాత నీ సహోదరులను ఏం చేయాలి? నువ్వు బలపరచుము అని ప్రభు చెప్పాడు. అయితే నీ సహోదరులను బలపరచుమని ప్రభు చెప్పిన మాటలను పేతురు జ్ఞాపకం చేసుకుని ఆయన ఏమంటున్నాడు అంటే, ఈ వాక్య సత్యాలన్నిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తెలుసుకుని వాటిలో స్థిరంగా ఉండి వాటిని ఎప్పుడు కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకనంటే నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని నేను ఎంచుచున్నానని అంటున్నాడు. అంటే ఈ గుడారం అంటే ఏది? నేను బ్రతికున్నంత కాలం కూడా నేను మీకు ఈ వాక్య సత్యాలు నేర్పించాలని నేను ప్రభు చేత బోధింపబడ్డాను. ప్రభు నాకు నేర్పించాడు. నీవు స్థిరపడిన తర్వాత, ఎందుకు స్థిరపడిన తర్వాత? ఒకప్పుడు ఆ స్థిరత్వం లేని వాడిగా ఉన్నాడు, అబద్ధమాడాడు, బొంకాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. గెత్సేమనే తోటలో ఆయనను పట్టుకున్నప్పుడు పేతురు శిష్యులు అందరూ ఏం చేశారు? పారిపోయారు, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. స్థిరంగా లేరు, అబద్ధమాడాడు, నాకు తెలియదని ఆయన అబద్ధమాడి బొంకాడు, ఇవన్నీ అస్థిరంగా ఉన్నాడు. కానీ యేసు ప్రభు తన పరిచర్యను అప్పగించిన తర్వాత పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపబడిన తర్వాత దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత పెంతెకోస్తు దినాన వాళ్ళు అభిషేకించబడినప్పుడు స్థిరత్వం కలిగి పేతురు ఏం చేశాడనంటే దేవుని కొరకు బ్రతకడానికి స్థిరంగా తీర్మానించుకున్నాడు. దేవుని కోసం స్థిరంగా తీర్మానించుకున్న తర్వాత ఈయన ఏమంటున్నాడనంటే, ఇంకా నేను చనిపోవలసినటువంటి సమయం నా దగ్గరికి వచ్చింది, ఈయన చనిపోవలసినటువంటి సమయం నా దగ్గరికి వచ్చిందని చెప్తూ ఈ విషయాలన్నీ కూడా ప్రభు నాకు గలిలయ సముద్రం దగ్గర చెప్పినటువంటి విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని మరలా మీకు నేర్పించాలి, మరలా మీకు వాటిని బోధించాలి, వాటిని పదే పదే గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నానని చెప్పని ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన గుడారం విడిచిపెట్టవలసినటువంటి సమయం ఇంతకుముందు ఇంకొకసారి జరిగింది, అప్పుడు మాట్లాడలేదు ఈయన. ఎప్పుడనంటే సంఘము ఏర్పడిన తర్వాత 12వ అధ్యాయంలో యాకోబుని ఏం చేశాడు? హేరోదు తల నరికి చంపేశాడు. నెక్స్ట్ ఎవరంటే టార్గెట్? పేతురును కూడా పట్టుకుని ఏం చేశారు? చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసిన తర్వాత ఏం జరిగిందంటే ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయంలో అక్కడ పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. 4వ వచనం, అంతటా అతనిని పట్టుకుని చెరసాలలో వేయించి, ఎవరిని పట్టుకున్నారు? పేతురుని పట్టుకుని చెరసాలలో వేయించారు. పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలని ఉద్దేశించి అతనిని కావలియుండుటకు 4 చతుష్టముల సైనికులను అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 6వ వచనంలో, హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య ఏం చేస్తున్నాడు? ఈయన నిద్రపోతా ఉన్నాడు. ఇంకా నేను చనిపోతాను అనేటువంటి భయం లేదు, నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ఆ సైనికుల మధ్య పడుకుని హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఎందుకని? ప్రభు నన్ను విడిపిస్తాడు, నా గుడారాన్ని విడిచిపెట్టవలసిన సమయం ఇంకా రాలేదు. ప్రభు ఏం చెప్పాడు? గలిలయ సముద్రం దగ్గర నీవు ముసలివాడివైనప్పుడు నీకు ఇష్టం కాని చోటికి నీ నడుము కట్టి వేరొకడు నిన్ను వేరే చోటకి తీసుకుని వెళ్ళిపోతాడు, అప్పుడు నువ్వు మరణిస్తావని గలిలయ సముద్రం దగ్గర చెప్పాడు. నాకింకా నా గుడారాన్ని విడిచిపెట్టవలసిన సమయం ఇంకా రాలేదు అని పేతురు శరచాలలో ఉండి సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. అయితే అప్పుడు ఈ మాటలు మాట్లాడలేదు, నా గుడారాన్ని విడిచిపెట్టవలసి వస్తుందని అని అనలేదు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు
ఈ సందర్భంలో పేతురు ఎక్కడున్నాడని అంటే నీరో చక్రవర్తి చెరసాలలో వేయించాడు ఈయన్ని. నీరో చక్రవర్తి చెరసాలలో వేయించిన తర్వాత ఇంకా కొద్ది రోజుల్లో నీరో చక్రవర్తి ఆయన చంపేయబోతున్నాడు. అప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు, ఏమన్నానంటే నా గుడారమును విడిచిపెట్టవలసిన సమయం నా దగ్గరికి వచ్చింది, నేను ఇంకా కొద్ది రోజుల్లో చనిపోతాను, నా పరిస్థితి దగ్గరకు వచ్చింది కాబట్టి మీరు వాక్యములో స్థిరంగా ఉండండి, వాక్యములో మీరు బలపడండి, ఈ యొక్క వాక్య సత్యాలను మీరు నేర్చుకోవడం మాత్రమే కాదు కానీ సత్యమందు నిలిచి ఉండి మీరు వాటిని అన్వయించుకోనండి, వాటిలో మీరు నిలిచి ఉండండి అని చెప్పని ఆయన పదే పదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ 14వ వచనంలో ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుచున్నాను అని అంటున్నాడు. న్యాయం అంటే ఇలా చెప్పడం, ఇది నా రెస్పాన్సిబిలిటీ, ఇది నా బాధ్యత, ఇలా ప్రకటించడం, ఇలా బోధించడం అది దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం మీద గనక మనం స్థిరంగా ఉండకపోతే మనం పడిపోతాం. దేవుని వాక్యం మీద కనుక మనం స్థిరంగా మన విశ్వాస జీవితాన్ని మనం కట్టుకోకపోతే మనం జారిపోతాం. ఒకప్పుడు పేతురు కూడా అలాగే జారిపోయాడు. ఆయన నాకు తెలియదని బొంకాడు, ఆయనను విడిచిపెట్టి పారిపోయాడు. అప్పటికి విశ్వాసంలో స్థిరంగా లేడు అతను. కానీ ఎప్పుడైతే ఆత్మచేత నింపబడ్డాడో తన్ను తాను దేవునికి తన పాప నిమిత్తము పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకొని దానిని విడిచిపెట్టి ఆత్మచేత నింపబడిన తర్వాత లేచి పెంతెకొస్తు దినాన ఒక్క ప్రసంగం చేయగానే ఎంతమంది రక్షణలోకి వచ్చారు? 3000 మంది. అంటే వాక్యమందు స్థిరంగా నిలిచి ఉన్నాడు. పరిస్థితులను బట్టి అటు ఇటు కదిలిపోయినప్పటికీ కూడా దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు అతడు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు. తాను నిలబడడం, తాను స్థిరంగా ఉండడం, తాను దేవునిలో బలపడడం మాత్రమే కాదు కానీ కొంతమందిని బలపరచడానికి, కొంతమందిని దేవుని దగ్గరికి తీసుకుని రావడానికి అతడు సిద్ధపడినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం స్థిరంగా ఉండాలి అని ఆయన మాట్లాడుతున్నారు. 16వ వచనములో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్ద నుండి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఈయన ఏమంటున్నాడు అంటే, వాక్యంలో మీరు స్థిరంగా ఉండండి, వాక్యంలో మీరు స్టెబిలిటీగా ఉండండి, వాక్యం అనే పునాది మీద మీ విశ్వాస జీవితాన్ని కట్టుకోండి. ఎందుకన్నానంటే ప్రకటించినటువంటి ప్రవక్తలందరూ కూడా ఏమయ్యారు? నశించిపోయారు, చనిపోయారు. పేతురు కానివ్వండి, మోషే కానివ్వండి, దావీదు కానివ్వండి, ఇలాంటి భక్తులందరూ కూడా వాక్యాన్ని ప్రకటించారు, వారందరూ గతించిపోయారు. వాక్యం మాత్రం ఎలా ఉన్నది? స్థిరంగా ఉంది. నా గుడారాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి నాకు వచ్చింది, నేను చనిపోతాను, కానీ వాక్యం మాత్రం ఎప్పుడు ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. రెండవ విషయాన్ని ఆయన ఏం చెప్తున్నాడంటే 16వ వచనము నుండి, మేము యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు మేము రూపాంతర కొండ మీదకి వెళ్ళాం. ఆ కొండ మీద ఉన్నప్పుడు ఆయన వస్త్రములు హిమము కంటే తెల్లగా ధవల వస్త్రముల వలె ఆయన వస్త్రములు మెరిసి ఆయన మహిమతో నింపబడినప్పుడు ఆ వెలుగును మేము చూడలేక కింద పడిపోయాం. కానీ ఒక శబ్దాన్ని విన్నాం. ఆకాశము నుండి యేసుప్రభు గురించి తండ్రిని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి అని. ఆ శబ్దాన్ని అయితే మేము విన్నాము, ఆయనతో పాటు మేము కూడా ఆ అనుభవాన్ని మేము అనుభవించాము. అయితే ఆయనతో పాటు ఆ కొండ మీద ఉన్నప్పుడు ఆ స్వరాన్ని విన్నాము, ఆ తేజ యొక్క మహిమను మేము చూడలేకపోయాము. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాకుంది. కానీ వాటికంటే ప్రాముఖ్యంగా 18వ వచనములో 19వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అంటున్నాడు. ఇప్పుడు మాకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది. మేము ముగ్గురు మాత్రమే కొండ మీద ఉన్నాము, పేతురు, యోహాను, యాకోబు మేము ఉన్నాము, నేను మాత్రమే అక్కడ ఉండగలిగాను అని చెప్పి తన గురించి గొప్పగా చెప్పుకోవట్లేదు. ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి, 16వ వచనములో 17వ వచనములో, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై ఉంటిమి. చివరి వచనంలో తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఎవరు పొందారని చెప్తున్నాడు?
యేసుక్రీస్తు పొందాడు. ఇప్పుడు ఆ కొండ మీద ఉన్నప్పుడు ఘనత మహిమ ఎవరికనంటే యేసయ్యకి మాత్రమే చెందింది. ఆ యేసయ్య వాక్యమై ఉన్నాడు కాబట్టి మాకు కలిగిన అనుభవం గొప్పది కాదు, కానీ వాక్యం స్థిరమైంది. దానికంటే స్థిరమైనటువంటి వాక్యం మనకున్నది కాబట్టి దాని యందు మీరు స్థిరంగా ఉండండి అని పేతురు గారు మాట్లాడుతున్నాడు. కాబట్టి వాక్యము స్థిరంగా ఉండదు. అప్పుడప్పుడు మనము సాక్ష్యాలు వింటూ ఉంటాం. చాలామంది నా చిన్నప్పుడు కొంతమంది ప్రభులోకి వచ్చినప్పుడు, అంటే వాళ్ళు లోకంలో బ్రతికినప్పుడు, లోకంలో జీవించినప్పుడు ఎలాంటి పాప జీవితాన్ని కొనసాగించారో, త్రాగుబోతుగా, లేకుంటే నక్సలైట్గా, లేకుంటే దొంగతనాలు చేసి బ్రతికి ఇప్పుడు నేను ప్రభులోకి వచ్చాను, ప్రభు నన్ను మార్చాడని చెప్పినటువంటి సాక్ష్యాలు నేను చాలా విన్నాను. చాలామంది సాక్ష్యాలు విన్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ జీవితము దేని ద్వారా మార్పు చెందింది, వాళ్ళ జీవితాన్ని ఎవరు మార్చారు, వారి జీవితం మార్పు చెందడానికి కారణమైన విషయాన్ని తక్కువ మాట్లాడి వాళ్ళ గతంలో ఏమేమి చేశారో ఆ విషయాలు హైలైట్ చేసి మాట్లాడేవారు. మీరు ఎప్పుడైనా విన్నారా? వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు, వారి గతంలో చేసినటువంటి పాప పరిస్థితులన్నిటిని కూడా నేను ఎలా బ్రతికానని చెప్పి హైలైట్ చేసి మాట్లాడారే, కానీ నన్ను బ్రతికించిన వాక్యము, నన్ను రక్షించిన వాక్యము, నా జీవితాన్ని, నా రోత బ్రతుకును మార్చినటువంటి వాక్యాన్ని హైలైట్ చేసి మాట్లాడిన సాక్ష్యాలు నేను తక్కువ విన్నాను. మీరు కూడా వినే ఉంటారు. కానీ ఇక్కడ పేతురే మాట్లాడుతున్నాడనంటే ఆ రూపాంతర కొండ మీద మేమున్నాము, అక్కడ నేను మాత్రమే ఉన్నాను, శిష్యునికి ఎవరికి దక్కలేదు అని చెప్పి తన గురించి గొప్పగా మాట్లాడుకోవచ్చు. కానీ ఆయన మాట్లాడట్లా. ఆయన మహిమ, ఆయన మహాత్యము, ఆయన శక్తి ఆయన పొందాడు. తండ్రి స్వరము మేము విన్నాము, ఆయనను మహిమపరిచాడు తండ్రిని దేవుడు. ఆ ఎక్స్పీరియన్స్ మాకు కలిగింది, కానీ ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఆవిరైపోతుంది. దానికంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకుందని వాక్యాన్ని హైలైట్ చేసి మాట్లాడుతున్నాడు. అది పేతురులో ఉన్న గొప్పతనం. అంటే సాక్ష్యం చెప్పేటప్పుడు, అంటే సాక్ష్యాలు మనం వినేటప్పుడు, లేకుంటే ఎవరైనా సాక్ష్యం చెప్పేటప్పుడు ఎవరిని గణపరచాలి? దేవుణ్ణి మాత్రమే. అంటే నా బ్రతుకును మార్చిన ఆయన. నిజానికి ఒకప్పుడు నేను పాప బ్రతుకులో బ్రతికాను, కానీ ప్రభు నన్ను రక్షించాడు. ఆయన వాక్యం పట్టుకుంది, ఆయన వాక్యం నా జీవితాన్ని మార్చింది, ఆయన వాక్యము నేను మార్పు చెందడానికి నాకు సహాయపడింది. వాక్యం లేకపోతే, ఆ వాక్యం నన్ను బలపరచకపోతే, ఆ వాక్యం నన్ను పట్టుకోకపోతే నేను మార్పు చెందేవాడను కాను. దేవుని వాక్యమే నన్ను మార్చిందని చెప్పని దేవుని గురించి మాట్లాడాలని దేవుని మాటలను బట్టి పేతురు గారు మనకి నేర్పిస్తున్నాడు. ఆయన తనకు కలిగినటువంటి అనుభవాలను చెప్తూ కూడా వాక్యాన్ని ఆయన గణపరుస్తున్నాడు. వాక్యాన్ని ఆయన హైలైట్ చేసి మాట్లాడుతున్నాడు. ఈ కలిగినటువంటి అనుభవాలు, ఈ కలిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ కూడా ఆవిరైపోతాయి. మనుషులు గతించిపోతారు, అలాగే మనకు కలిగినటువంటి అనుభవాలు కూడా గతించిపోతాయి. కానీ వాక్యం మాత్రం ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. ఎందుకు ఈ స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం ఉంది అని ఆయన మాట్లాడుతున్నాడు అంటే, మనందరము కూడా ఒకే పునాది మీద కట్టబడ్డాం. అపోస్తులు వేసినటువంటి పునాది మీద మనం కట్టబడుతున్నాం. మనం పునాది వేసుకోలేదు. ఎవరు వేశారు పునాది? అపోస్తులు, ప్రవక్తలు వేశారు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో ఆయన ఇలా రాశాడు. ఏమనంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులును ప్రవక్తలు వేసిన పునాది మీద మీరేం చేయబడ్డారు? కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. అంత మాత్రమే కాదు, ఈ పునాది ఎవరన్నమాట? మనము క్రీస్తే పునాది అయి ఉన్నాడు. పునాది యేసుక్రీస్తు, మూలరాయి ఆయనే. ఆయన నిషేధింపబడినటువంటి మూలరాయిగా, పునాది రాయిగా ఆ పునాది యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అపోస్తులు, ప్రవక్తలు ఏం చేశారంటే పునాది వేశారు వాక్యం మీద. ఆ వాక్యమైనటువంటి పునాది మీద మనము ఒక్కొక్క ఇటుకగా దేవుని సంఘము కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు ప్రతి ఒక్కరూ కట్టబడుతూ ఉన్నారు. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రికలో మనం ఏం నేర్చుకున్నామని అంటే, సంఘములోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సజీవమైన రాయి. ఈ సజీవమైన రాయి ఇంటి వలె ఉండుటకు ఒక్కొక్కరు కూడా కట్టబడుతున్నారు. దేవుని ఆత్మ అనేటువంటి సహాయము ద్వారా
సజీవమైన రాళ్ళ వలె ఉన్న ప్రతి ఒక్కరూ కట్టడం వలె అమర్చబడి ఎందుకు కట్టబడుతున్నారు? ఆత్మదేవుడు మనలో నివాసం ఉండడానికి. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహము మీది కాదు, మీ విలువైనటువంటి దేహము ఆత్మ ద్వారా, ఆయన రక్తము ద్వారా కొనబడి పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివాసం ఉండడానికి కొనబడినటువంటి వారు కారా? ఆత్మదేవుడు మీలో నివాసం ఉంటాడు కాబట్టి మీరు ఆత్మ మందిరముగా కట్టబడుతూ దేవుని ఆత్మ నివాసం ఉండేటువంటి విధంగా మీరు కట్టబడండి. ఇప్పుడు పునాది మీద స్థిరంగా కట్టబడాలని అంటే కట్టబడడానికి ప్రామాణికమేది? దేవుని వాక్యం. దేవుని వాక్యము లేకపోతే, దేవుని వాక్యము ద్వారా మనం కట్టబడకపోతే ఆత్మదేవుడు మనలో నివాసం ఉండడు. స్థిరంగా ఉండకపోతే ఆ కట్టడం మీద, దేవుని యొక్క పునాది మీద, క్రీస్తే పునాది అయి ఉన్నటువంటి ఆయన మీద వాక్యము ద్వారా మనం కట్టబడకపోతే ఆత్మదేవుడు మనలో నివాసం ఉండడు. ఆత్మదేవుడు మనలో నివాసం ఉండకపోతే మనము పేతురు ఎలాగైతే జారిపోయాడో, పేతురు ఎలాగైతే పడిపోయాడో అలాగే కూడా మనం కూడా పడిపోయి లోకంలో కలిసిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి పేతురు ఏమంటున్నాడంటే, స్థిరమైన వాక్యము, స్థిరమైనటువంటి పునాది మీద, అపోస్తులు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడుతూ దినదినము కూడా వాక్యాన్ని మీరు స్థిరంగా నిలిచి ఉండి వాక్యంలో బలపడుతూ ఆయనలో నిలిచి ఉండండి అని వాక్యం చెప్తుంది. బోధకులు ఎవరైనా సరే వాక్యాన్ని బోధిస్తారు, కానీ బోధకులు ఎవరు స్థిరంగా భూమి మీద ఉండరు. అందరూ చనిపోతారు. పేతురు కానివ్వండి, నేను కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, అందరూ కూడా చనిపోయారు. కానీ వాక్యం ఎప్పుడు కూడా ఏముంటుంది? నిలిచి ఉంటుంది. అందుకని యేసు ప్రభు మత్తయి సువార్తలు ఏమంటాడనంటే, భూమి ఆకాశమైనా గతించిపోతాయేమో కానీ నా మాట ఒక్క పొల్లైనను ఒక్క సున్నా కూడా అదేమవదు, తప్పిపోదు, మార్పు చెందదు. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. కాబట్టి వాక్యమైనటువంటి పునాది మీద మనం స్థిరంగా కట్టుకోవాలి, దానిని మనము అర్థం చేసుకోవాలనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాన్స్టంటైన్ అనేటువంటి ఒక చక్రవర్తి రోమా ప్రభుత్వాన్ని పరిపాలించేవాడు. ఆయన పరిపాలించకముందు 303వ సంవత్సరంలో డైక్లీషియన్ అనేటువంటి మరొక చక్రవర్తి, అంటే కాన్స్టంటైన్ చక్రవర్తి పరిపాలించడానికి ముందుగా 303వ సంవత్సరంలో డైక్లీషియన్ అనేటువంటి చక్రవర్తి పరిపాలన చేసేవాడు. ఆయన ఒక చాలా ఘోరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎలాగనంటే, బైబిల్ అనేది అసలు రూపురేఖ లేకోకుండా దానిని ధ్వంసం చేసేద్దాం అని చెప్పని తీర్మానించుకుని రోమా ప్రభుత్వం కింద ఉన్నటువంటి ప్రదేశాలన్నిటిలో నుండి కూడా సైనికులను పంపించి బైబిల్ ఎవరైతే చదువుతున్నారో, ఎవరి దగ్గర అయితే బైబిల్ ఉన్నాయో వాటన్నిటిని పట్టుకు రండి అని చెప్పాడు. సైనికులు వెళ్ళారు. చాలామంది కూడా బైబిల్ ఇవ్వడానికి చాలామంది హతసాక్షులు అయిపోయారు. ఇవ్వమని చెప్పని దాన్ని తీసుకుని రావడానికి చాలా బలవంతంగా వాళ్ళ దగ్గర తీసుకొచ్చినప్పుడు చాలామంది దెబ్బలు తిన్నారు, కొంతమంది చనిపోయారు. అన్నీ తెచ్చేసిన తర్వాత ఆయన అన్నిటిని కూడా ఒక కుప్పగా వేసేసి తగలబెట్టేశాడు. బైబిల్ అన్నిటిని తగలబెట్టేసిన తర్వాత అక్కడ ఒక రాయి నిలబెట్టి దానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నానంటే, నేను క్రీస్తును అలాగే బైబిల్ను నేను సమాధి చేసేసాను, ఇంకెవరు కూడా బైబిల్ చదవరు, ఇంకెవరు కూడా బైబిల్ను ముట్టుకోరు, ఇంకా క్రీస్తు సమాధి అయిపోయాడు, ఆయన గురించి ప్రపంచం తెలుసుకోదు అని చెప్పాడు. ఆయన తర్వాత కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి రోమా ప్రభుత్వాన్ని పరిపాలించడానికి వచ్చాడు. చరిత్ర ఏం చెప్తుందని అంటే, ఆయన గురించి ఉసేవియస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు, క్రిస్టియన్ చరిత్రకారుడు, ఆయన ఏమంటాడనంటే, కాన్స్టంటైన్ అనేటువంటి ఆ చక్రవర్తికి ఒకనొక రోజున యేసుప్రభు దర్శనమిచ్చి ఆయనకు ఒక గుర్తు ఇచ్చి, సిలువ లాంటిది గుర్తు ఇచ్చి, ఈ గుర్తుని కనుక నువ్వు పట్టుకుని యుద్ధానికి వెళ్ళినట్లయితే నువ్వు విజయాన్ని పొందుకుంటావని చెప్పని దేవుడితో ఆయన మాట్లాడినట్లుగా ఆ గుర్తుని పట్టుకుని వెళ్ళి, ఆయన సింబల్ పట్టుకుని వెళ్ళి చాలా చోట్ల యుద్ధాలు చేసినప్పుడు గెలిచిన తర్వాత తన తల్లి ఆ కాన్స్టంటైన్ ఇద్దరు కూడా ఒక తీర్మానం చేసుకున్నారు. మరలా మనం సంఘాల్లో, చర్చెస్లో బైబిల్ పెట్టాలి, చాలామందికి బైబిల్ పంచి పెట్టాలి అనేటువంటి ఆలోచన ఆ కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తికి వచ్చింది. మరి బైబిల్ ఎక్కడే లేవు, కాల్చేశాడు కదా తనకు ముందున్న చక్రవర్తి. అప్పుడు ఈ యూసేవి అనేటువంటి చరిత్రకానికి చెప్పినప్పుడు, రాజుగారు ఉండండి నేను వెళ్తానని చెప్పని ఆయన ఎంక్వైరీ చేసి ఎవరి దగ్గర అయితే బైబిల్ ఉన్నాయో అని చెప్పని అడిగి మరీ అడిగి తెస్తే 50 కాపీలు దొరికినాయి. 50 కాపీలు దొరికినాయి. ఆయన ఏమనుకున్నాడు, డైక్లీషియన్ అనే చక్రవర్తి ఏమనుకున్నాడు, నేను సమాధి చేసేసాను, ఇంకా బైబిల్ దొరకదు ఎవరికని అనుకున్నాడు. 50 కాపీలు దొరికినాయి. పట్టుకొచ్చాడు. మరలా బైబిల్ని రీప్రింట్ చేసి అనేక మందికి కూడా ఈ కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి పంచిపెట్టాడు. ఒక మాట
పరిపాలకులు రాజ్యాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బైబిల్ని ఎప్పటికీ చూడండి, దేవుని వాక్యము శక్తివంతమైనది కాబోతే చూడండి, మీరు ఎప్పుడైనా భగవద్గీత కాల్ చేశారని విన్నారా? ఎప్పుడైనా ఖురాన్ కాల్ చేశారని విన్నారా? బైబిల్ని ఎందుకు కాలుస్తున్నారు? ఇది శక్తివంతమైంది, ఇది జీవితాలను మారుస్తుంది, బ్రతుకులను మారుస్తుంది. రోత పాప బ్రతుకులను కూడా మంచిగా మార్చగలిగింది, మనిషిని మంచి వ్యక్తిగా సమాజంలో నిలబెట్టగలిగింది బైబిల్ మాత్రమే. అందుకనే దీని ముందు ఎవరు కూడా దీని యొక్క గొప్పతనానికి తల వంచాల్సిందే. అనుకున్నారు నేను సమాధి చేసేసానని చెప్పాను. ఇంకొక చరిత్రలో ఉన్నటువంటి ఐరోపా ఖండంలో ఫ్రెంచ్ దేశంలో జేమ్స్ వాల్టేర్ అనేటువంటి ఒక నాస్తికుడు ఉండేవాడు. ఆ నాస్తికుడు ఏం చేశాడని అంటే, చాలా ధనవంతుడు, తన ఇంటిలో తన యొక్క ఈ ఫామ్ హౌస్ ఒకటి కట్టించుకున్నాడు. ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని బైబిల్ అబద్ధమైంది, ఇది అబద్ధము, అసత్యము, బైబిల్ని ఎవరు చదవకండి అని చెప్పని కొన్ని లక్షల పుస్తకాలు ప్రింట్ చేయించి ఐరోపా ఖండమంతా కూడా పంచిపెట్టేశాడు. తను చనిపోయే ముందు ఒక స్టేట్మెంట్ వేశాడు, నేను చనిపోయిన తర్వాత ఇంకెవ్వడూ బైబిల్ చదవడని చెప్పాను. అని చనిపోయాడు, పుస్తకాలన్నీ కూడా పంచిపెట్టేశాడు. చనిపోయిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత తను చనిపోయినటువంటి ఆ ఫామ్ హౌస్ అలాగే ఉండిపోయింది. తన కొడుకు దగ్గరికి వెళ్ళి జెనీవా బైబిల్ సొసైటీ వారు, ఐరోపా ఖండంలో జెనీవా బైబిల్ సొసైటీ వారు వెళ్ళి తన కొడుకుని అడిగారు, అయ్యా మీ నాన్నగారు ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఉంది కదా, మాకు అమ్ముతారా అని చెప్పాను. అంటే దాన్ని కొనేసుకున్నారు జెనీవా బైబిల్ సొసైటీ వారు. ఏ ప్రింటింగ్ ప్రెస్లోనైతే బైబిల్ అబద్ధమని ఐరోపా ఖండంలో ఈ జేమ్స్ వాల్టేర్ ప్రింట్ చేసి పంపించాడో అక్కడే కొన్ని కోట్ల బైబిల్ ప్రింట్ చేసి బైబిల్ వాస్తవమైంది, బైబిల్ సత్యమైంది అని చెప్పని ఐరోపా ఖండంలో అలాగే ప్రపంచంలో అనేక చోట్ల కూడా దీనిని పంచిపెట్టగలిగారు. ఇప్పటికీ కూడా బైబిల్ ప్రపంచంలో చలామణిలో ఉంది. గల కారణం ఏంటో తెలుసా? వాక్యము సత్యమైంది, ప్రవచన వాక్యము స్థిరమైంది. వాక్యం ఎప్పుడు కూడా మారిపోయేది కాదు, వాక్యం ఎప్పుడు కూడా అది మార్పు చెందేది కాదు. ఎందుకనంటే వాక్యం అనేటువంటి పునాది మీద మన విశ్వాస జీవితాన్ని ఎప్పుడు కట్టుకునేవారిగా ఉండాలి. ప్రతి దినము కూడా వాక్యాన్ని మనం చదివే వారమై ఉండాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక చోట నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. 200 మంది 300 మంది ఉన్నారు. ఎంతమంది బైబిల్ చదువుతారని చెప్పి చేతులు ఎత్తమంటే 5-6 చేతులు ఎత్తారు. అప్పుడు ఆ సంఘం గురించి నేను మాట్లాడాను, ఏంటంటే అసలు మిమ్మల్ని ఏమనాలి అని చెప్పని నాకు ఆశ్చర్యం వేసింది. ఆ సంఘానికి వెళ్ళినప్పుడు మనం బ్రతకడానికి అన్నం తింటాం, మన ఆత్మ బ్రతకడానికి మనకి జీవాహారం ఏది? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాం. మన ఆత్మ బ్రతికుండాలంటే ఈ ఆత్మ అనేటువంటి మన ఆత్మకు జీవాహారమైనటువంటి వాక్యాన్ని ప్రతిదినం మనం పెట్టాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యము లేకపోతే మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి కుదరదు. అందుకనే వాక్యము ద్వారా మనం పుట్టాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో ఆయన ఏమంటున్నాడో పేతురు గారు ఒక మాట రాశాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి మీరేం చేయబడ్డారు? పుట్టింపబడ్డారు. మనం ఎలా పుట్టాం? దేవుని వాక్యము ద్వారా పుట్టాం. దేవుని వాక్యమే మనల్ని పుట్టించింది. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయం 1వ వచనములో 3వ వచనములో చివరి మాటలో, మీరు క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలన ఏం చేయాలి? మీరు అపేక్షించాలి. ఇప్పుడు వాక్య మూలంగా మనం పుట్టాము, వాక్యము ద్వారా మనం పోషింపబడుతున్నాం. వాక్యమైనటువంటి పాల వలన మీరు ఆ పాలను అపేక్షించి రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. అంటే వాక్యమైనటువంటి పాలను మీరు అపేక్షిస్తున్నప్పుడు మీరు ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. వాక్యము ద్వారా మనం పుట్టాము, వాక్యము ద్వారా పోషింపబడుతున్నాము, వాక్యము ద్వారా మనం నడిపించబడుతున్నాం. వాక్యమే మనల్ని నడిపిస్తూ ఉంది, దినదినము కూడా మనకు సహాయపడేది. అందుకనే దావీదు 119వ కీర్తనలో ఏమంటాడనంటే, నీ వాక్యమే నన్ను
బ్రతికించింది, నా బాధలో నాకు అదే నెమ్మది కలుగ చేసింది. నా శత్రువులకు మించినటువంటి జ్ఞానము నాకు సంపాదించుకోగలిగాను నీ వాక్యమును నేను ధ్యానించడం ద్వారా. నీ ధర్మశాస్త్రమును నేను ధ్యానించకుండగా నేను నా పడక మీదకి నేను వెళ్ళలేదు. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నేను దానిలో ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పని దావీదు మాట్లాడుతుంటాడు. అంటే ఆయన వాక్యాన్ని నేను ధ్యానిస్తూ నా హృదయంలో పెట్టుకున్నాను. అందుకనే మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున ప్రకారము పాపుల మార్గంలో నిలవకోకుండా, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండుకోకుండా మనలను తప్పించగలిగింది, మనలను భద్రపరచగలిగింది ఏదని చెప్పాడు అక్కడ? యెహోవా యొక్క ధర్మశాస్త్రమే. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని దివారాత్రులు ధ్యానించేవాడు, దాని ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నించేవాడు దుష్టుల ఆలోచన ప్రకారం నడవలేడు. దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నించేవాడు, ధ్యానించేవాడు పాపుల మార్గంలో నిలవలేడు. తాను ఏది చేసినప్పటికీ కూడా నాకు నచ్చినటువంటి మంచి మాట, అతడు చేయునదంతయు సఫలమగును. మనం ఏది చేస్తే అక్కడ సక్సెస్ అనేది మనకి ఎలా వస్తుందనంటే దేవుని వాక్యం ద్వారా మాత్రం. దేవుని వాక్యం మాత్రమే మనకు విజయాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం మాత్రమే పాపంలో పడిపోకుండా మనను భద్రపరిచేది, మన జీవితాన్ని కట్టగలిగింది దేవుని వాక్యం మాత్రమే. అందుకనే ప్రతి దినము మనం దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని మనం జీవితాలలో చదవడం, వినడం, ఆలోచించడం, ధ్యానించడం మాత్రమే కాదు, కానీ దానిని మన జీవితాలు ఏం చేయాలి? అన్వయించుకోవాలి. దాని ప్రకారం మనం జీవించాలి. చాలా ప్రసంగాలు వింటాం, మనం చాలాసార్లు బైబిల్ చదువుతాం, కానీ ఎంతవరకు మనము వాక్యాన్ని మనం ధ్యానించుతున్నాం, ఎంతవరకు దానిని మనం అనుసరిస్తున్నాం? కొంతమంది మాట్లాడుతుంటారు, నేను బాగా చదువుకోగలిగినట్లయితే, నాకు బైబిల్లో ఉన్నటువంటి గ్రీకు భాష, హెబ్రీ భాష బాగా తెలిస్తే నేను ఎక్కువ సత్యాలు నేర్చుకుంటాను అని కొంతమంది మాట్లాడుతుంటారు. కానీ ఎంత తెలుసు అనేది ప్రాముఖ్యం కాదు, ఎంతవరకు దానిని మనము ప్రాక్టీస్ చేస్తున్నాము, ఎంతవరకు దానిని మనము అనుసరిస్తున్నాము అనే దాని గురించే మనము అర్థం చేసుకోవాలి. ఎంతవరకు దానిని మనము జీవిస్తున్నామనే దాని మీదనే వాక్య సత్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అది ప్రాముఖ్యం. దేవుడు చూసేది మనం ఎంత నేర్చుకున్నాం, ఎంతగా చదువుతున్నాం అనేది కాదు, ఎంతగా దానిని అనుసరిస్తున్నామా, దాని ప్రకారం జీవిస్తున్నామా లేదా అనేది ప్రభు చూస్తాడు. దాన్ని బట్టే మనలను ప్రభు ఆశీర్వదిస్తాడు. దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు, దేవుడు నన్ను ఎందుకు దీవించట్లేదు అని చెప్పి మనము అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాం. దేవుడు మనల్ని దీవించాలని అంటే, అతడు చేయనిదంతయు సఫలం అవ్వాలని అంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు మనం ఏం చేయాలి? ఆనందించాలి. వాక్యాన్ని మనం ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్య ప్రకారం మనం జీవించేవారిగా ఉండాలి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. 20వ వచనం, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోనవలెను. ఎలయనగా ప్రవచనం ఎప్పుడునో మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఈ వాక్యం ఎలా వ్రాయబడింది? పరిశుద్ధాత్మ మూలంగా రాయబడింది. ఎంతమంది రాశారు? ఎంతమంది రాశారండి? 40 మంది ప్రవక్తలు రాశారు. 1500 సంవత్సరాలు పట్టింది బైబిల్ రాయడానికి. 1500 సంవత్సరాలు పట్టింది 40 మంది ప్రవక్తలు. ఇప్పుడు ప్రవక్తలందరూ కూడా, ఈ 40 మంది కూడా ఒకే చోట కూర్చుని రాయలేదండి. వేరు వేరు ప్రాంతాల్లో. ఆమోస్ ఉన్నాడండి, ఆయన ఏం చేస్తాడు? పశువులు కాపరి. పేతురు చేపలు పట్టుకునేవాడు. దావీదు గొర్రెల కాపరి. మోషే నాయకుడు. ఇలాంటి వేరు వేరు ప్రదేశాల్లో, వేరు వేరు ప్రాంతాల్లో, వేరు వేరు సంవత్సరాల్లో వాళ్ళు రాశారు. ఒకే సంవత్సరం రాయలేదు. ఒక సంవత్సరం మోషే రాస్తే కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత సమూయేలు రాశాడు, తర్వాత మోషే రాశాడు, తర్వాత దావీదు రాశాడు, తర్వాత ఆసాబు రాశాడు. ఇలా ప్రవక్తలు రాశారు. ఒకరికి కలిసి కూర్చుని రాయలేదు. కానీ వేరు వేరు ప్రాంతాల్లో, వేరు వేరు దేశాల్లో, వేరు వేరు సంవత్సరాల్లో రాసినప్పటికీ కూడా ఒకే అంశాన్ని, మీరు పాత నిబంధనలో ఒక వచనాన్ని తీసుకుంటే, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వచనము పాత నిబంధనలో ఉన్న వచనంతో ఏం చేస్తుంది? అది కలుస్తుంది, ఏకీభవిస్తుంది. ఆయన వేరే సంవత్సరంలో రాశాడు కాబట్టి, ఈయన కొత్త నిబంధన కాలంలో క్రీస్తు శకంలో రాశాడు కాబట్టి, ఆయనకి ఈయనకి సంబంధం లేదు కాబట్టి వేరువేరుగా ఎక్కడ కనబడదు. ఎందుకని? వ్రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మడు. గ్రంథకర్త ఒక్కడే, రాసిన గ్రంథకర్తలు వేరు, కానీ వ్రాయించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా వాళ్ళు వ్రాశారు. కాబట్టి అన్నిటిని కూడా
వాక్యము ఏకీభవిస్తుంది. ఆ వాక్యము ప్రవచన వాక్యం అనేది పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా వాళ్ళు పలికారు, వ్రాశారు. వేరువేరు వృత్తులు చేసుకున్న వాళ్ళు, వేరువేరు పనులు చేసుకున్నటువంటి వారు, వేరువేరు కాలాల్లో ఉన్నటువంటి వారు రాసినప్పటికీ కూడా ఆత్మ ద్వారా ప్రేరేపించబడి వ్రాయబడింది. కాబట్టి ఈ వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు, ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇందులో మనం కలపడానికి కానీ, ఇందులో మనము తీసివేయడానికి కానీ కుదరదు. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. ఎంత భయంకరమైనటువంటి సెంటెన్స్ మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఇందులో తీయడానికి కానీ కలపడానికి కానీ మనకి అధికారం లేదు. చాలామంది ఈ రోజున నేను మనకి తెలిసిన ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన ఒక వాక్యం చెప్తున్నాడు. నేను విన్నాను. ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నానంటే షద్రకు, మేషకు, అబేద్నెగోల గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు అంటే, ఆయన మమ్మలను రక్షింపకపోయినప్పటికీ కూడా మేము ఆ ప్రతిమకు నమస్కారం చేయము అని చెప్పని అక్కడ వ్రాయబడింది. అంటే ఆయన మమ్మలను రక్షించకపోయినప్పటికీ కూడా అది వ్రాయబడలేదు అక్కడ, అలా రాశారు కానీ అది వాస్తవం కాదు అని చెబుతూ ఆయన ఏమన్నాడనంటే, విశ్వాసంలో ఎప్పుడు కూడా మనకి విజయాలే జరుగుతాయి, విశ్వాసంలో ఎప్పుడు కూడా మనము సాధించగలుగుతాం, సక్సెస్గానే ఉంటాం, కానీ శ్రమల గుండా మనం వెళ్ళము అని చెప్పని ఆయన మాట్లాడుతున్నాడు. అలా ఎక్కడైనా ఉందా బైబిల్లో? దేవుని నమ్మిన వారికి శ్రమలు రావు, యేసుప్రభుని వెంబడించే వారికి కష్టాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, శోధనలు ఉండవు అని ఎక్కడైనా రాయబడిందా? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చదివాం. 33వ వచనం వరకు కూడా విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు, విశ్వాసము ద్వారా అగ్నిగంధకాలు ఆర్పగలిగారు, విశ్వాసము ద్వారా సింహపు నోలను మోయగలిగారు. కానీ 33వ వచనం నుండి కిందకి చదివితే విశ్వాసము ద్వారా రంపములతో కోయబడ్డారు, విశ్వాసము ద్వారా రాళ్లతో కొట్టబడ్డారు, విశ్వాసము ద్వారా చనిపోయారు, విశ్వాసము ద్వారా చాలామంది తమను తాము దేవుని కొరకు హతసాక్షులు అయిపోయారనుంది. మరి విశ్వాసం ద్వారానే కదా, కేవలం విశ్వాసం విజయాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, విశ్వాసం కలిగిన వారు కూడా శ్రమలకు కూడా అప్పగించబడతారు. అప్పుడు కూడా విశ్వాసాన్ని కాపాడుకున్న వారు మాత్రమే నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడనంటే, విశ్వాసము ద్వారా మనకి ఎప్పుడు విజయాలే ఉంటాయి, విశ్వాసం ద్వారా ఎప్పుడు మనకి సక్సెసే జరుగుద్ది. అది బైబిల్ బోధ కాదు, అది అబద్ధ బోధ. వాక్యం చెప్తుందని అంటే, మనము క్రీస్తుతో కూడా శ్రమ పడాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ కూడా ఏమవుతుంది? హింసింపబడతారు, శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితానికి శ్రమలు కూడా మన జీవితంలో ఒక భాగం లాంటివి. కాబట్టి వాటిని కూడా మనము అనుభవించాల్సి వస్తుంది. అనేక శ్రమలను ఎదుర్కొని, నిందలను ఎదుర్కొని, అవమానాలు ఎదుర్కొని దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమలు లేకోకుండా ఏదో మనకి పూలబాటలాగే ఉంటుందని చెప్పి బైబిల్ ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఇందులో కలపడానికి కానీ, ఇందులో తీసివేయడానికి కానీ మనకి అధికారం లేదు. ఒకవేళ తీసేస్తే ఏమవుతుంది? ఇందులో ఉన్నటువంటి తెగుళ్ళన్నీ కూడా మనకి సంభవిస్తాయి. ఒకవేళ కలిపితే మనకి పరలోక పట్టణంలో ప్రవేశం మనకి ఉండదని వాక్యం చెప్తుంది. కాబట్టి నేనేం చెప్తున్నాడనంటే, పేతురు గారు మనం ఆలోచన చేస్తే, నా గుడారాన్ని నేను విడిచిపెట్టవలసి వస్తుంది, నేను గతించిపోతాను, కానీ వాక్యం మాత్రం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. రెండవది ఏంటనంటే, మేము రూపాంతర కొండ మీద నాకు అనుభవాలు కలిగినాయి, అనుభవాలు ఆవిరైపోయినాయి, కానీ వాక్యం ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. దేవుని యొక్క ప్రత్యక్షత మాకు అనుగ్రహించబడింది. అది ఎలాగనంటే, వాక్యం అనుగ్రహించబడింది. ఈ వాక్యము మనకి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరలోకము నుండి మనకి ప్రత్యక్షత అనుగ్రహించబడింది. కాబట్టి ఈ వాక్యాన్ని చదువుతూ, వాక్యం అనే ఈ యొక్క పునాది మీద మన విశ్వాస జీవితాన్ని కట్టుకొని స్థిరంగా కదిలిపోకుండా దేవుని మార్గంలో నడిచేవారిగా ఉండాలని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఎన్ని ప్రసంగాలు విన్నాము, ఎంత వాక్యం చదివాము అనేది ప్రాముఖ్యం కాదు. నేనెంత దగ్గరగా దేవునికి రాగలిగాను, ఎంతగా దేవునికి స్వరూపంలోనికి నేను మలచబడ్డాను, ఎంతగా దేవునికి సమీపంగా నేను రాగలిగాను అన్న దానిని మనమే పరీక్షించుకోవాలి. మనకి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. కొంతమంది మనం ఏం మాట్లాడుతుంటారంటే, నేను చాలా పెద్ద బోధకుని కలిశాను, లేకుంటే బిల్లీగ్రామ్ గారిని కలిశాను, ఆయనతో నేను ఫోటో దిగాను. మంచిదే, నేను కాదనట్లా.
కానీ వాళ్ళు గతించిపోయారు. వాక్యం ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. మనం ఎంత దగ్గరగా దేవుని దగ్గరికి రాగలిగాం, ఎంతగా దేవుని వాక్య ప్రకారం మనం జీవించగలుగుతున్నాం, ఎంతగా దేవుని మార్గంలో మనం జీవించగలుగుతున్నాము అన్న దాని మీద మాత్రమే మన విశ్వాస జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ పేతురు రాసినటువంటి 2వ పత్రిక 12 నుండి 21 వచనాల వరకు కూడా ఒకే అంశాన్ని బోధిస్తున్నాడు. మనుషులందరూ కూడా నశించిపోతారు, వాక్యం స్థిరంగా ఉంటుంది. మనుషులు కలిగిన ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు ఆవిరైపోతాయి, వాక్యం స్థిరంగా ఉంటుంది. మీకు ఇచ్చిన వాక్యము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది. అనుగ్రహించబడినటువంటి వాక్యము ద్వారా విశ్వాసం అనే పునాది మీద, క్రీస్తు అనేటువంటి బండ మీద మన విశ్వాస జీవితాన్ని కట్టుకుని స్థిరంగా నిలిచి ఆయనకు దగ్గరగా వచ్చేవారిగా మనము వాక్యాన్ని, దేవుని మాటలను మన జీవితాల్లో అన్వయించుకుని వాక్య ప్రకారం జీవించేవారిగా ఉండాలని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చివరిగా మనము ఏం మాట్లాడుకుంటున్నామనంటే, దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు నెమ్మది దొరుకుద్ది. ఒకవేళ సమస్యల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, ఇరుకుల్లో ఇక మనకు ఏ దారి కూడా కనిపించట్లేదు అనుకున్నటువంటి సందర్భాల్లో వాక్యం దగ్గరికి వస్తే వాక్యం మనను ఓదారుస్తుంది, వాక్యం మనను బలపరుస్తుంది, వాక్యం మనకి నెమ్మదినిస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఆదరణిస్తుంది. దేవుని వాక్యం మాత్రమే మన హృదయాలలో సంపూర్ణ నెమ్మదిని, సంపూర్ణ సమాధానాన్ని ఇవ్వగలిగింది దేవుని వాక్యమే. దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే ఎక్కువగా చదువుతారో అంతగా మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. అంత చదవడం మాత్రమే కాదు, దేవునికి దగ్గరగా వస్తూ ఆయన చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తల్ల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. వాక్యం ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది, వాక్యం ఎప్పుడు మారిపోయేది కాదు. అనుభవాలు లేకుంటే మనుషులు లేకుంటే ఇవన్నీ గతించిపోతాయి, కానీ వాక్యం ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. ఒక్క మాట కూడా, ఒక పొల్లు కూడా అది తప్పిపోదని వాక్యం సెలవిస్తుంది. వాక్యం అనే పునాది మీద స్థిరంగా మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ మీ చిత్తాన్ని చేసేవారు నిరంతరం నిలిచి ఉంటారు. మీ వాక్యము సత్యమైంది, మీ వాక్యము స్థిరమైంది, మీ వాక్యము మారిపోయేది కాదు. మీ మాట జీవం కలిగింది, మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, మీ వాక్యము మా జీవితాలను సరిచేస్తుంది. మీ వాక్యమే మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించేది. నెమ్మదిని కోల్పోయినప్పుడు, సమస్యలలో, ఇరుకులలో మేము తండ్రి నాన్న ఇబ్బందులలో ఎదుర్కొంటున్నప్పుడు మా ప్రతి పరిస్థితిలో కూడా మాకు ఆదరణ కలిగించి, ఓదార్పునిచ్చి, నెమ్మదినిచ్చి, సమాధానాన్ని ఇచ్చి మమ్మల్ని ధైర్యపరచగలిగింది, నిరీక్షణ కలిగించగలిగింది మీ వాక్యమే ప్రభువా. మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీ వాక్యానికి మరింత దగ్గరగా రావడానికి, మీ వాక్య ప్రకారం జీవించడానికి మీ ఆత్మ సహాయం వాక్యం వింటున్న మాకు అందరికీ అనుగ్రహించి మేలు చేసి కాపాడి, వాక్యాన్ని మేము ప్రేమించేవారుగా, వాక్యాన్ని మేము చదివేవారుగా, ధ్యానించేవారుగా, వాక్య ప్రకారం జీవించేవారుగా మీ కృపను మాకు అందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.